సో మనమైతే రీసెంట్ గా 2 lakhs బడ్జెట్ లో ఒక టాప్ 10 బైక్స్ అయితే మనం చూసాము. ఆ వీడియోలో కమెంట్స్ అయితే మీరు చూడండి. సో చాలా మంది XSR గురించి అయితే అడిగారు అనమాట. నన్ను కమెంట్స్ లో రిప్లై చేయడం కంటే నేనైతే బైక్ చూపించి డైరెక్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకున్నా. సో ఇవాళ అయితే చూస్తున్నారు కదా, మన ముందు Yamaha XSR 155 ఉంది అనమాట. సో దీంట్లో మీకు 5 కలర్ ఆప్షన్స్ అనేది చూడొచ్చు అనమాట. ఒకటి బ్లూ, ఒకటి బ్లాక్, ఒకటి రెడ్, ఒకటి గ్రీన్ అండ్ ఇంకోటి ఏదో కలర్ ఉంది. సో ఒక 5 కలర్ ఆప్షన్స్ అయితే మీరు ఈ బైక్ లో చూడొచ్చు. బ్లూ కలర్ తోనే ఆ గోల్డెన్ సస్పెన్షన్ ఫోక్స్, క్రేజీ లుక్ ఉంది కదా. సో ఓవరాల్ మనం కనుక చూసుకుంటే ఇది 155cc బైక్ అండ్ 18 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 14 Nm ఆఫ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక ఎంటీ బైక్ రెట్రో స్టైల్లో ఉంటే ఎట్లుంటది, సో అదే XSR 155. ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వచ్చేస్తే కూడా మనకి 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. మీరు కనుక ఒక 2 lakhs బడ్జెట్ లో ఒక రెట్రో స్టైల్ బైక్ కోసం చూస్తున్నారంటే డెఫినెట్లీ ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది మీకు. అండ్ అదే కాకుండా అసిస్టెంట్ స్లిప్పర్ క్లస్టర్ మనకి బైక్ అనేది వస్తుంది. మొత్తం సింగిల్ సీట్ తోనే వచ్చేసింది. సో ఫ్రంట్ వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. బ్యాక్ పిలియన్కి వచ్చేసరికి కొంచెం లాంగ్ రైడ్స్ లో కొంచెం ఇబ్బంది పడతారు. ఎవరైతే మైలేజ్ పరంగా మీరు బైక్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ బైక్ అనేది సెట్ అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 50 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఈ బైక్ నుంచి మైలేజ్. సో బాడీ వెయిట్ పరంగా చూసుకున్నా కానీ మీకు ఆల్మోస్ట్ 140 kgs ఉంటుంది అంతే. సో చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ అదే కాకుండా సీట్ హైట్ కూడా మనకి 810 mm అనమాట. సో షార్ట్ రైడర్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు కూడా ఈజీగానే నడుపుతారు బైక్. సో పెద్ద కష్టపడక్కర్లే. అండ్ అదే కాకుండా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 170 mm అనమాట. చాలా అంటే చాలా సఫిషియంట్. మన ఇండియన్ రోడ్స్కి 160 mm ఉంటే చాలు, బట్ ఒక 10 mm ఇంకా ఎక్కువనే ఉంది ఇది.